కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగిన ముగ్గురు హత్య కేసు మిస్టరీ వీడింది. ముగ్గురిని లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతురాలు మాదిరితో సురేష్ కి వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణ తేలిందన్నారు. ఈ మధ్య తరచూ గొడవలు మాధురి సురేష్ పడుతున్నారని, మాధురి ఇద్దరు పిల్లలు పుష్పకుమారి, ఫ్రైజీ జెస్సీలను సురేష్ హత్య చేసినట్లు పోలీసులు తెలియజేశారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగిన ముగ్గురి హత్య కేసు మిస్టరీ వీడింది. ముగ్గురిని లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతురాలు మాధురితో సురేష్ కి వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. ఈ మధ్య తరచూ గొడవలు మాధురి సురేష్ పడుతున్నారని, మాధురి ఇద్దరు పిల్లలు పుష్పకుమారి, ఫ్రైజీ జెస్సీలను సురేష్ హత్య చేసినట్లు పోలీసులు తెలియజేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, ఏదైతే అక్రమ సంబంధాలు హత్యకు దారి తీస్తున్న ఘటనలు రాష్ట్రంలో ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా ఈజీగా ఇతరులకు కనెక్ట్ అవ్వడం దీనికే ప్రధానంగా కారణం అని తెలుస్తుంది. వాట్సాప్ లోని, ఇన్స్టాగ్రామ్ లోను, ఫేస్బుక్ లోను ఇలాగా చాటింగ్ చేసుకొని వీటితో పాటు ఆర్థిక సంబంధాల వల్ల కూడా ఇటువంటి సంబంధాలు కొనసాగిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. తాజాగా సామర్లకోటలో జరిగిన ఈ ఘటన చాలా ఆందోళనకు గురి చేసిందనే చెప్పాలి. ప్రియురాల్ని హతమార్చిన ఈ ఘటన కనీసం కనికారం కూడా లేకుండా ఇద్దరి చిన్నారులను, ముక్కుపచ్చల ఆరని చిన్నారులను హతమార్చిన ఈ ఘటన స్థానికులనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలను కూడా కుదిరిందని చెప్పాలి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అయితే చాలా త్వరగానే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశారనే చెప్పాలి. ఏదైతే ఈ ముగ్గురు హత్యకు సంబంధించి సురేష్ అనే వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అంటే ఏదైతే చనిపోయిన మాధురి ఉన్నారో, మాధురి ఫోన్ డేటా ఆధారంగా సురేష్ ని పాలకొల్లులోనే అదుపులోకి తీసుకొని అతన్ని విచారిస్తున్నారు. గత కొన్ని రోజులుగా సురేష్ అనే అతను కూడా లారీ డ్రైవరే. అతనితో ఈమెకు అక్రమ సంబంధం ఉన్నట్లుగా అయితే ఆమె భర్తనే చెప్పారు. ముందు వాళ్ళ భర్తను కూడా అనుమానించారు. ఒకదానొక దశలో అయితే అతని కూడా అనుమానించారు. కానీ తను ఈ హత్య చేయలేదని అయితే పోలీసులు అయితే నిర్ధారించారు. తర్వాత ఎవరైతే సురేష్ ఉన్నారో, సురేష్ ని ఎవరైతే చనిపోయిన మాధురి ఉన్నారో వివాహిత సంబంధం ఉన్నట్లు కూడా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది. ఏదైతే మాధురిని హత్య చేసిన తర్వాత ఆమె సెల్ ఫోన్ తో పాటు ఆమె ఒంటి మీద ఉన్న వస్తువులను కూడా తీసుకువెళ్లిన ఘటనకు సంబంధించి ఆ పోలీసులు మాధురి సెల్ ఫోన్ ఆధారంగా అతనైతే సురేష్ ని అయితే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే మాధురి ఇద్దరు పిల్లలు పుష్పకుమారి, ఫ్రైజీ జెస్సీలను కూడా సురేష్ హత్య చేసినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు మరో కోణంలో కూడా దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ కేసు సంబంధించి ఒక సురేషే ఈ కేసు ఈ హత్యలు చేశారా, లేదంటే అతనికి ఇంకా ఎంతమందినా సపోర్ట్ చేశారన్న కోణంలో కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. తర్వాత ఏదైతే సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ల ఆధారంగా కూడా మనం ఒక వీడియో కూడా చూసాం. 12 గంటల సమయంలో అయితే ఒక వ్యక్తి అయితే ఆ ప్రాంతంలో సంచరిస్తున్న వీడియోని కూడా చూసాము. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి వీళ్ళు అదుపులో తీసుకున్న సురేష్ ఒకటా కాదన్నది కూడా త్వరలోనే మనకి దీనిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనా సరే ఇటువంటి ఘటనలు అయితే చోటు చేసుకోవడం బాధాకరము. అయితే దీనికి సంబంధించి కేసును అయితే పోలీసులు కూడా చాలా చాకచక్యంగా అయితే పోలీసులు కూడా దీనిపై దర్యాప్తు చేశారు. క్రూజ్ టీమ్స్ దించారు. కొన్ని బృందాలను కూడా దీనిపై కూడా ఇన్వెస్టిగేషన్ కూడా దించారు. ప్రస్తుతము సామర్లకోట అలాగే జిల్లా ఎస్పీతో పాటు సామర్లకోట పోలీసులు కూడా ఈ కేసుపై అయితే గత 2 రోజులుగా అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేశారు. రైట్, థ్యాంక్ యూ నందిని.
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో పిడుగుపడింది. కాజాగూడలోని లంకో హిల్స్ సర్కిల్ హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న తాడి చెట్టుపై ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగు పడడంతో జనం భయపడి పరుగులు తీశారు. పిడుగుపాటులో చెట్లు మొత్తం కాలిపోయింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే హైదరాబాద్లో పడిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి వానకు తడుస్తూ ట్రాఫిక్లో నిలబడిపోయారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఎక్సైజ్ ఆఫీస్ ఎదుట వైన్ షాపుల నిర్వాహకులు ఆందోళన చేపట్టారు. షాపులకు తాళాలు వేసి ఎక్సైజ్ ఆఫీసులో ఇచ్చేశారు. ఎక్సైజ్ అధికారులు వేధింపులు భరించలేకపోతున్నామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. షాపుల వద్ద మద్యాన్ని కొనుగోలు చేసేవారిని సైతం అరెస్టు చేసి షాపులపై కేసులు కడుతున్నారని ఆరోపించారు. ప్రతి నెల ఎక్సైజ్ అధికారులకు మామూళ్లు ఇవ్వలేకపోతే ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మమ్మల్ని చూసి అందరూ వాళ్ళు తీసుకొద్దు వచ్చారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని యూనియన్ బ్యాంక్ రైతులకు గోల్డ్ లోన్లు ఇవ్వడంలో నిరాకరణకు పాల్పడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. గోల్డ్ పౌచులు లేవని కారణం చెబుతూ 3 నెలలుగా తిరిగి పంపిస్తున్నారని వారు తెలిపారు. బంగారం తాకట్టు పెట్టిన బ్యాంక్ మేనేజర్ పౌచులు లేవు అంటూ తిరస్కరిస్తున్నాడని ఆరోపించారు. గతంలో తీసుకున్న గోల్డ్ లోన్లను రెన్యువల్ చేసుకున్న రైతులకు కూడా నూతన లోన్లు మంజూరు కావడం లేదని వాపోతున్నారు. బ్యాంకు చుట్టుపక్కల ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ఉండడంతో కుమ్మకై రైతులకు గోల్డ్ లోన్లు నిరాకరిస్తున్నారనే అనుమానం పెరుగుతోందన్నారు. రైతులు పౌచుల కొరతపై సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. వాళ్ళు గోల్డ్ పెట్టుకుంటారు, పాత గోల్డ్ తీసుకోండి, ఇప్పుడైతే లేవు. బ్యాంకు బంగారం పెట్టుకునే స్లిప్ లేవని ఎప్పుడు వచ్చి రిటర్న్ పంపిస్తా ఉన్నారు. బయట పోతే బయట 2 ఇంట్రెస్ట్ రూపాయలు ఇంట్రెస్ట్ పడుతుంది. ఇక్కడ తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందని మేము పాస్బుక్ పెడితే కూడా తీసుకుంటున్నారు. గోల్డ్ స్లిప్ లేవని పెట్టుకుంటున్నారు. గోల్డ్ పౌచులు లేవని తీసుకోవడం లేదు. ఎప్పుడు అడిగా పౌచులు లేవు. 3 నెలలు తిరిగి 3 నెలల సంది వస్తున్నాము. ఎప్పుడు వచ్చినా పౌచులు లేవని చెప్తారు. ఎక్కడ అడిగినా మేనేజర్ అడిగినా పౌచులు లేవు, టైం పడుతుంది. ఎప్పుడైతే మాకు తెలియదు అంటారు. ఇక్కడ 60 పైసలు 70, 80 పైసల వరకు పడుతుంది. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్క రా అన్నట్టు అనుమానం అనిపిస్తుంది. బ్యాంక్ లో డైవర్ట్ చేయలేదు సార్, మేము కట్టాను లోన్. బంగారం అయితే గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ అండర్టేకింగ్ కదా బ్యాంకు. మంచిగా ఉన్నదా మేము పెంచాము. నువ్వు మమ్మల్ని తీసుకుపోయి నడి రోడ్ మీద వేస్తే మా పరిస్థితి కాదు. ఇప్పుడు ఫస్ట్ మా దగ్గర ఇప్పుడు పెట్టారు. అప్పుడు నేనైతే జబర్దస్త్ మీకు తెచ్చి నా దగ్గరే పెట్టమని చెప్పలేదు కదా. ఉంది అని మీరు మా దగ్గర వచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ. అందరూ ఏమైతుందంటే బ్యాంక్ లో మనం పెట్టినాక ఏమైతుందంటే గోల్డ్ తీసుకుని వాడు ఎక్కడ ఏమంటే అన్ని మైనస్ లో పెట్టేస్తారు. ఏ పైసలు కూడా అలాగే పోతున్నాయి. ఇంకోటి మైనస్ లో మాకు నోటీస్ ఇవ్వాలి, మిర్చి కట్టుకున్నారు, వేరే అమౌంట్ మన చెక్ బోన్స్ అయ్యేది ఉంటుంది. చెక్ బోన్స్ అయ్యింది, ఎట్లా పరిస్థితి. గోల్డ్ లోన్స్ ఇస్తాం కదా, అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది. రిన్యూవల్ చేసుకుందాం అనుకున్నాము. రిన్యూవల్ చేయడానికి మీరు మొత్తం కాబట్టి గోల్డ్ తీసుకోండి. మేము ఎక్కడ పోవాలి? తీసుకోపోని చెప్పట్లేదు. నా దగ్గర వేరే ఆప్షన్ లేదు కదా. ఎప్పుడు వరకు ఇవ్వలేదా మనం లోను? మరి మాకు కావాలి కదా. డైరెక్ట్ ఎక్కడైనా నేను మీరు దానికి డైవర్ట్ చేయడానికి ఏం లేదు. డైవర్ట్ చేయలేదు సార్, మేము కట్టాను లోన్. బంగారం అయితే గవర్నమెంట్ పెడతారా, ప్రైవేట్ లో పెడతారా, మీ ఇష్టం కదా. గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ అండర్టేకింగ్ కదా బ్యాంకు. మీ ఇష్టం కదా. అది
అది నా ఇష్టం అయితే అరే లేదు మీతో కానీ- మాది మంచిగా ఉన్నదని మేము పెంచాము. నువ్వు మమ్మల్ని తీసుకుపోయి నడి రోడ్డు మీద వేస్తే మా పరిస్థితి ఏంది? కాదు, ఇప్పుడు ఫస్ట్ మా దగ్గర మీరు ఎప్పుడు పెట్టారు, అప్పుడు నేనైతే జబర్దస్త్ మీకు తెచ్చి నా దగ్గరే పెట్టమని చెప్పలేదు కదా. అరే బ్యాంక్ మా అది దగ్గర ఇచ్చి సర్వీస్ కదా బాగానే పెట్టేది. ఉంది అని మీరు మా దగ్గర వచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంది ఇప్పుడు అందరూ ఏమైతుందంటే బ్యాంక్ లో మనం పెట్టినాక ఏమైతుందంటే ఈ గోల్డ్ వికారాబాద్ జిల్లా చన్గోముల్లో 22 ఎకరాల దేవాదాయ శాఖకు చెందిన భూములు కబ్జా చేసిన నకిలీ పేపర్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్గోముల్ గ్రామంలో సర్వే నెంబర్ 48లోని ఇనాం భూమిని పరిగి వేణుగోపాలస్వామి దేవాలయం పేరుట రిజిస్ట్రేషన్ చేశారు. వరకుమార స్వామికి చెందిన భూమి 4 ఎకరాల 20 గుంటల భూమి అన్యాక్రాంతం అయిందని, ఇలా 5 మందిపై రిజిస్ట్రేషన్లు అయ్యాయని స్థానికులు చెబుతున్నారు. దేవాదాయ భూములను తిరిగి అప్పగించాలని చెన్గోముల్ గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై పలుమార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి, ఎండోమెంట్ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లామని తెలిపారు. అయినా ఇప్పటి వరకు స్పందన లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తిరిగి భూములను తీసుకోవాలని కోరుతున్నారు. లేని ఎడల జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్గం గ్రామంలో దేవాదాయకు సంబంధించినటువంటి సుమారుగా 23 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. ఈ యొక్క దేవాదాయ భూమి అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ ఎవరైతే దేవాదాయ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇది పూర్తిగా దేవాలయానికి చెందిన భూమి. కేవలం హిందుత్వం వారు ఎవరైతే హిందువులు అయితే ఉన్నారో వాళ్ళ నమ్మకంగా ఇనాం భూమి ఇవన్నీ. ఇనాం భూములు కొంతమంది సర్వే నెంబర్ 48లో కానీ 464లో తర్వాత 311, 312 ఈ సర్వే నెంబర్లో వేరే మతస్థులు వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఇనాం భూములను పట్టా భూములుగా మార్చి దొంగ పత్రాలు సృష్టించి వాళ్ళ పేరు మీద చేపించుకొని అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందుత్వం తరఫు నుంచి కూడా క్లియర్గా అన్ని పేపర్లు క్లియర్గా ఉన్నాయి. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన భూమి అని కలెక్టర్ గారికి కానీ 2019లో ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. కానీ ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఈ ఎండోన్మెంట్ భూమి మాత్రం ఇప్పుడు దేవుని భూమి దేవాదాయ శాఖ భూమి మొత్తం ఎండోన్మెంట్ తీసుకున్న తర్వాతనే ఆ కబ్జాకి ఇప్పిస్తారా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నది. వాళ్ళ ఇప్పియని ఏడలా మాత్రం ఇదే కాదు, ఇదే ఊరి మీద కాదు, ఇంకా ఊరి మీద చాలా ఉన్నాయి ఇటువంటి భూములు. ఇవన్నీ రికార్డు తీసి దానిపైన ఇది ఇలా తొందరగా పరిష్కారం కాకపోతే ఇవే 7-8 కబ్జాలు ఉన్నాయి. అందరం భారీ ఎత్తున వెళ్ళి ప్రతి 7 ఎత్తున ఈ సర్వే నెంబర్ కాడికి వెళ్ళి ప్రెస్ మీట్ అన్న పెట్టగలుగుతాం. లేదంటే గొడవల కన్నా దిగి బోర్డు వీకి బోర్డు వాతావాల్సి వస్తుంది. కాపాడుకున్నవాల్సి వస్తుంది. కాపాడుకుంటాం. ఎంత తిప్పలైనా సరే, ఎంతకైనా తెగించినా సరే. ఆల్రెడీ మేము ఈ విషయం దీన్ని బట్టి చూస్తే మా పొజిషన్ చూస్తే ఇంకా ఎంత ఉన్నాయి ఇప్పుడు మండల ఇంకా తీసే ఇట్లా వెళ్తాయి. దాని ప్రకారం ఇది ఒక్కటి సాల్వ్ అయితే కనుక ఇంకా వేరే భూములకి ఇట్లా అన్ని బయటికి తీసి ఏ దానికైనా తెయ్యనికే భూముల దేవాదాయ భూముల కాడ కాపాడగలుగుతాం. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.